అప్పుడు ఇదే అంశం తెర మీదకి వచ్చింది. బడ్జెట్కి సంబంధించి ఎలా సాధ్యమవుతుంది, ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్న పరిస్థితుల్లో ఎట్లా ఇస్తారు 15,000 అనేది. ఇప్పుడు అదే సాకు చెప్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. బడ్జెట్లో లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఇవ్వడానికి కొంత టైం పడుతుంది, బట్ ఖచ్చితంగా ఇస్తాము అనే మాట కూడా చెప్తున్నారు. ఈ బడ్జెట్ ఎంత ఉంది ఏంటి అనేది ముందే తెలుసు. ఎలక్షన్లప్పుడు హామీలు ఇచ్చారు, ప్రతిసారి ఇదే చర్చకు వస్తుంది. ఇప్పుడు అనర్హుల్ని గుర్తించడానికి ఒక కమిటీని వేశామని చెప్పేసి చెప్పారు. అది ఒక ప్రహసనప్రాయమైనటువంటి కమిటీ తప్ప మరొకటి కాదు. ఏం చేసింది, అసలు గుర్తించడానికి ప్రకటించినటువంటి విధి విధానాలు ఏమిటనేటువంటిది తెలిస్తే ఆ కమిటీ నిజంగా పనిచేసేదా లేకపోతే కాలక్షేపం చేసేదా అనేటువంటిది మనకు తెలుస్తుంది. అందువల్ల ఇంతవరకు అటువంటిది ఏమి ఎక్కడ ఫలానా విధంగా మేము గుర్తించాము, ఫలానా జిల్లాలో గుర్తింపు పూర్తి చేశాము, లేదా ఫలానా మండలంలో గుర్తింపు పూర్తి చేశాము, ఇంతమంది అనర్హులు ఉన్నారు అనేటువంటిది ఎక్కడ ఇంతవరకు ఏమి చెప్పలేదు. అందుకని అది కాలయాపన కమిటీ తప్ప వాస్తవానికి మరొకటి కాదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచున్నాను. ఒకవేళ మేము చేయలేకపోతున్నామని చెప్పండి, తప్పేముంది అందరూ. ఎప్పుడో ఇస్తాం, ఎప్పుడెప్పుడు ఇస్తారు. ఇప్పుడు రైతు రుణమాఫీకిను రైతు భరోసాకి ప్రతి ఏటా ఇచ్చేదానికి సంబంధమే లేదు. మీరు ఇచ్చినటువంటి గతంలో ఉన్నటువంటి అప్పులు తీర్చుకోవడానికి అది ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళ వరకు ఇచ్చారు. కానీ పెట్టుబడి సాయం కదా రైతు భరోసా అన్న, రైతు బంధు అన్న, అది ఇవ్వకుండా మేము తర్వాత ఇస్తాము. ఒకవైపు ఏం చెప్తారు, రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్లు ఇస్తే ఇంకా 13,000 కోట్లు 12,000 కోట్లు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి, సాంకేతిక అవన్నీ సమస్యలు పరిష్కారం అయిపోయిన తర్వాత ఇస్తామంటారు. ఆ 13,000-12,000 కోట్ల రూపాయల నుంచి రైతు భరోసా ఇవ్వండి, ఈ లోపల మీరు సాంకేతిక సమస్యలను పరిష్కరించండి, లేదా ఆ కమిటీ నివేదిక ఏదో తేల్చి దాన్ని కూడా తేల్చండి. మొత్తానికి అందరికీ కాకపోతే కనీసం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళ డేటా ఉంది కదా, గతంలో మీరు ఇచ్చారు కదా, వాళ్ళకన్నా ఇవ్వండి, చిన్న రైతుల కన్నా ఇవ్వండి. అసలు ఏమి ఇవ్వకుండా మేమేదో మీ కమిటీతో రైతులకు పని ఏంటి, ఇంకోటి ఏంటి, వాళ్ళకి మీరు చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఇస్తారా లేదా, ఆ ఇచ్చేదేదో సకాలంలో ఇస్తారా లేదా అనేటువంటిదే గీట్రాయి తప్ప మేము కమిటీ వేసాము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఈ కబుర్లన్నీ కనుక చెప్తే జనంలో మెచ్చేటువంటి పరిస్థితి అయితే కాదు. అందుకని డెఫినెట్ గా ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది, నిధులు ఉన్నాయని చెప్తారు. మరి నిధులు ఉన్నప్పుడు అటువైపు డైవర్ట్ చేయండి, దానికి కేటాయించినటువంటి నిధుల్ని తర్వాత దీనికి ఇవ్వండి, ఇబ్బంది ఏముంది. సొమ్ము డబ్బుల మీద ఏం రాసి ఉండదు కదా. అందుకని ఇదంతా కూడా సకాలంలో ఇవ్వకపోయేట్లయితే రైతులు మళ్ళా అంటే పెట్టుబడి సాయానికి కూడా అధిక వడ్డీలకి అప్పులు తీసుకురావాల్సి వస్తుంది. ఇది ఒక విషయం సర్కిల్ లాగా ఉంటుంది. అందుకని ఎప్పుడు ఇస్తారు, ఇప్పుడు సెప్టెంబర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మొదటి వారం కూడా గడిచింది. అంటే ఈ ఖరీఫ్ అయిపోయే లోపల ఇచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందువలన రేవంత్ రెడ్డి సర్కారు కమిటీలు లేదా కాలయాపనలతో చేస్తే కంపెనీ ఇప్పుడు ఏమంటున్నారు, తుఫాన్ వచ్చిందంటారు. తుఫాన్ రావడానికి కమిటీ పని ఏం చేస్తా ఉంది. మరి తుఫాన్ వచ్చింది సరే, కమిటీ ఏం చేస్తాను, కమిటీకి ఏమైనా సభ్యులు వచ్చి తుఫాన్లో వరదలో కొట్టుకుపోయినటువంటి వాళ్ళని ఏమన్నా బాగు చేస్తున్నారా, లేదు కదా. అందుకని ఈ కమిటీ అనేటువంటిది ఇదంతా కూడా ఒక కాలక్షేప కమిటీ తప్ప నిజానికి మరొకటి కాదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, అది చెప్పుకోవడానికి కొంచెం బిడేపడి ఇబ్బందులు పడతాయని చెప్పేసి కమిటీ నియమించారు. ఓకే, కౌలు రైతులకు ఇస్తామన్నారు, మరి దాని విధానాలకి ఏమిటి, ఇంతవరకు దాని విధి విధానాలని లేదా దాని గుర్తింపుకి సంబంధించి ఎటువంటి ప్రక్రియ ప్రారంభించలేదు. 9 నెలలు అవుతాండి, 9 నెలలు అవుతా ఉంది. మరి దాని సంగతి ఏంటంటే దాని సంగతి కూడా కమిటీ అంటారు. అంటే కమిటీల పేరుతో ఎంతకాలం చేస్తారు. ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా లేదా, డేటా ఉంది, అన్నీ ఉన్నాయి. అందువల్ల ఇవి అంతా కూడా ఏంటంటే సాగదీయడానికి చెప్పేటువంటి కబుర్లు తప్ప మరొకటి కాదు. దీన్ని రైతులు మెచ్చరు. ఇతర పార్టీలు ఏమన్నాయి, లేకపోతే ఇతర పార్టీలు ఏవో ఇక్కడ తీసుకున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, బీజేపీ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ పక్కన పెట్టేసేయండి, వాళ్ళు ఏమన్నా అనుకునేవాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మరి వాళ్ళ దగ్గర మరి రైతు బంధు వాళ్ళు మరి మన దళిత బంధు ఎప్పుడు ఇస్తా ఉన్నారు, వాళ్ళు ఎంతమందికి ఇస్తా ఉన్నారు, ఎంతమందికి ఇచ్చారు. అందుకని వాళ్ళ చరిత్ర చూసినా అదే విధంగా ఉంది. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది కాదు, రైతులు ఏమనుకుంటున్నారు అనేటువంటి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని తక్షణమే దశల వారీగా ఎట్లాగైతే రుణమాఫీ
లేదా గతంలో రైతు భరోసా దశల వారీగా ఇచ్చారో ఇప్పుడు కూడా ఆ విధంగా దశల వారీగా 2 దశల్లోనో 3 దశల్లోనో ఇవ్వాలనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. కోటేశ్వర గారు, రైతు భరోసాకు సంబంధించి ఇలా ఉంటే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఆగస్టు 15వ తారీఖు లోపల అందరికీ వేసేస్తామని చెప్పింది. కానీ ఇంకా సగం మందికి రాలేదు అనేది సరే రైతులు కొంతమంది బహిరంగంగానే చెప్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు అటువంటి డేటాని నేనేమంటున్నానంటే ఆగస్టు 15 అయిపోయింది, 3 వారాలు గడిచింది. ఈ 3 వారాల్లో ఎంతమంది సరైనటువంటి సమాచారం లేదు, ఎంతమంది అనేటువంటిది పోనీ ఏదైనా ప్రకటించారా అంటే అది దాన్ని ప్రకటించరు. రైతులు సరి చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. రైతులు సరి చేసుకుంటారే, ఏదైనా పొరపాటున ఒక అక్షరం తప్పున్నా లేదా ఇంకోటి తప్పున్నా మనకు తెలుసు, బ్యాంకులో యాక్సెప్ట్ చేయదు, ఆన్లైన్ ఇటువంటివన్నీ ఉన్నాయి, లేవంటలేదు. కానీ ప్రభుత్వం వాటిని సరి చేయడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి కార్యాచరణ ఏమిటి, అది సమస్య. అటువంటి కార్యాచరణ ఎక్కడా లేదు. రైతుల మీద బాధ్యత పెడుతున్నారు. రైతుల మీద బాధ్యత పెట్టడం కాదు కదా. అందుకని దానికి సరైనటువంటి కార్యాచరణ లేదు. రైతు భరోసాకి గుర్తించడానికి సరైన కార్యాచరణ లేదు. కౌలుదారులను గుర్తించడానికి సరైనటువంటి కార్యాచరణ లేదు. అదేవిధంగా వాళ్ళు ప్రకటించినటువంటి మన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి మహిళలకు రుణం కానీ ఇటువంటి ఏది కూడా మీరు ఏదన్నా చేస్తే జనానికి చేస్తున్నారు అని అనుకుంటారు. ఏమి చేస్తున్నారంటే ఏమి చేయలేదు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము, గ్యాస్ బండలు ఇవ్వడం తప్ప మిగిలినటువంటివి ఏం చేశారు? రైతు రుణమాఫీ, ఈ 3 అంశాలు తప్ప మిగిలినటువంటి వాటిల్లో ప్రభుత్వం వైపు నుంచి చొరవ ఏమీ కనపట్టలేదు. ఒక రైతులు లేకపోతే వీళ్ళే కాదు కదా, ఉద్యోగులకు సంబంధించినటువంటి కరువు బచ్చ బకాయిలు పెరిగిపోతున్నాయి, లేదా అదేవిధంగా పిఆర్సి ఒకటి ఉన్నది. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు చుట్టుముడుతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అన్నట్టుగా కాలక్షేపం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు అని చెప్పాల్సి వస్తుంది.